జంతువుల్ని మసాలా వేసి తినమన్న సైకోగాడు వాళ్ళ దేవుడు. ఏ అపకారం చేయని జంతువుల్ని తినే లుచ్చా ఎదవలు ఎవ్వడవు కూడా మనిషే కాదు. ఇఫ్ ఈజ్ నాట్ హ్యూమన్, హౌ ఈజ్ ఏ హిందూ, హౌ ఈజ్ ఏ క్రిస్టియన్, హౌ ఈజ్ ఏ ముస్లిం, ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్. స్వామి, సీతమ్మ బ్రాహ్మణ అతిథులకు నాన్ వెజ్ ఎలా పెట్టింది స్వామి? రాముడు హంటింగ్కి వెళ్ళాడుగా, తెచ్చేతాడు. ఆ? రాముడు భుజించుటకై కింకర్లు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధమైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చిరి. సీతాదేవి మందు తాగిందా? రాముడు మాంసం తిన్నాడా? అమ్మో! జంతువుల్ని మసాలా వేసి తినమన్న సైకోగాడు వాళ్ళ దేవుడు. స్వామి, ఒక్కసారి చదవండి. ఒరే రైస్ పీస్ కింగు, ఏడిశావు? ఓ గంగాదేవి, వనవాసం నుండి తిరిగి వచ్చిన పిమ్మట నేను నియమవంతురాలనై నీకు 1000 కుండల కళ్ళు మాంస రూపమైన ఆహారము సమర్పించి పూజించెదను. స్వామి, గంగమ్మ తల్లి మాంసం తిని కళ్ళు త్రాగితే లేనిది, మనం తిని త్రాగితే తప్ప స్వామి? యు కాంట్ చీటు బికాజ్ ఐఎమ్ గాడ్. రాముడు తిన్నాడో లేదో చూపించు ఫస్ట్, లేకుంటే వేస్తా నీకు టాటు. ఇంకా ఎక్కువ చేస్తే పట్టుకుంటా బ్యాటు. స్వామి, ఇదొక్కసారి చదవండి. ఒరే అభిగా, ఏడ్చావు? ఆకలిగా ఉన్న ఆ రామలక్ష్మణులు అక్కడ వరాహము, ఋష్యము, దుప్పి, నల్లచారల దుప్పి అను 4 మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన ఆహారము తీసుకొని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలలో చేరిరి. మరి తిన్నారు కదా స్వామి? అపచారం, అపచారం! అరే తృష్ణ, అరే తృష్ణ! ఒరే అభిగా, రాముడు పందిదినం ఏమిట్రా? రసము, ఫ్రూట్ తింటారా? రసము, రసం తింటారా? వేర్ ఇస్ ద ప్రూఫ్? ఐ నీడ్ ద ప్రూఫ్. తెలివి తగలడా స్వామి. స్వామి, ఈ ఒకటి చదివి పెట్టండి స్వామి. ఏమిటి మళ్ళీ? అవును స్వామి. ఒక ముహూర్తం పాటు వేచి ఉండుము, నీవు ఇక్కడ నివసించవచ్చును. నా భర్త జింకలను, ఉడుములను, వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర వన్య పదార్థములను సమృద్ధిగా తీసుకుని వచ్చును. ఒరే రైస్ పీస్ కింగ్ స్వామి, అగౌరించావు. ఇది బ్రాహ్మణ వేషంలో ఉన్న రావణాసు గురించి. వాడు మాంసమే కాదు, మనుషులు కూడా తింటారా రైస్ పీస్ కింగ్. పెట్టేస్తాడు. అంటే ఏమిటి నువ్వు అనేది? బ్రాహ్మణుడు కూడా మాంసం తింటాడానా? స్వామి, సీతమ్మ బ్రాహ్మణ అతిథులకు నాన్ వెజ్ ఎలా పెట్టింది స్వామి? రాముడు హంటింగ్కి వెళ్ళాడుగా, తెచ్చేతాడు. ఆ? ఓ మై ఫ్రెండ్, నువ్వు కొంచెం ఉండు. రాముడు మాంసం తిన్నాడని ఎవడు చెప్పిండు? ఎక్కడ చెప్పిండు? నువ్వు పట్టుకొచ్చుకో తిండు, నేను నీకు చెప్తానుండు. సరే స్వామి, ఈ ఆఖరిది ఒకసారి చదవండి. ఒరే రైస్ పీస్ కింగ్, రాముడు పరిశుద్ధమైన మైరేయక మనుమద్యమును చేస్తూ తీసుకొని ఇంద్రుడు సచీదేవికి త్రాగించినట్లు సీతకు త్రాగించెను. రైస్ పీస్ కింగ్, రాముడు భుజించుటకై కింకర్లు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధమైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చిరి. సీతాదేవి మందు తాగిందా? రాముడు మాంసం తిన్నాడా? అమ్మో! ఆ మిలిటరీ హోటల్ మెను నాకు కూడా పెట్టేటట్టున్నాడు వీడు. నేను ఇక్కడే ఉంటే నా బ్రతుకు టెంపుల్ స్టెప్సే. అరే తృష్ణ, అరే